ఒరే అఖిల్ ఇదేమి పాటరా అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి పాట మీసాల పిల్ల సాంగ్ని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో అసలు ఇంత దారుణమైన ట్రోలింగ్స్ ఎందుకు వస్తున్నాయి ఈ పాట పైన? ఖచ్చితంగా చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి సినిమా వస్తుంది అంటే చాలామంది ఫ్యాన్స్కి అయితే ఫుల్ హుషారు ఉందన్నమాట. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు వరుస హిట్స్ మీద ఉన్న డైరెక్టర్, ఒక్క ఫ్లాప్ కూడా లేదు ఆయనకి. సో రాజమౌళి గారు, అనిల్ రావుపూడి గారు వీళ్ళిద్దరే ఒక ఇండస్ట్రీలో ఫ్లాప్స్ లేకుండా నడుస్తున్న డైరెక్టర్లు అని చెప్పి సో ఫ్యాన్స్ అయితే వీళ్ళ కాంబినేషన్ వస్తుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి లాస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా తీసి ఫుల్ కామెడీ చేసి బీభత్సమైన బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి ఇప్పుడు చిరంజీవి గారిలో ఆ కామెడీ టైమింగ్ మిస్ అయిపోయింది. గత 4-5 సినిమాలుగా అనుకునే ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ అనిల్ రావుపూడి గారు ఆయన పాత టైమింగ్ని తీసుకొస్తారు, చిరంజీవి గారిలో నుంచి పాత రౌడీ అల్లుడు ఆ కైండ్ ఆఫ్ బాస్ని తీసుకొస్తారు అని చెప్పి ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారు అనమాట. సో మరి ఆల్రెడీ ఈ సినిమా గురించి తాలూకు టీజర్ అయితే వచ్చిందనమాట. సో అది మనశంకర్ వరప్రసాద్ గారు అని టైటిల్ కూడా పెట్టారు. సో టైటిల్ అయితే అందరికీ బాగా నచ్చేసింది. సో టీజర్ కూడా చాలా బాగా ఫ్రెష్గా ఉంది. బాస్ని ఇట్లా మేము చూడాలనుకుంటున్నాం, ఇట్లా మాకు ఎంత ఎనర్జెటిక్గా కావాలి బాస్ అని చెప్పి అనిల్ రావుపూడి గారికి కూడా థ్యాంక్స్ చెప్పారనమాట. అయితే మరి చూస్తున్నారు కదా ఫ్యాన్స్ అని చెప్పి ఏది పడితే అది చేసేద్దాం అనుకుంటే కుదరదనమాట. ఎందుకంటే మీసాల పిల్ల సాంగ్ అనేది ప్రోమో వచ్చినప్పుడే అసలు ఆ లిరిక్స్ ఏంటి, మీసాల పిల్ల ఏంటి, ఏమన్నా బాగుందా, ఏదో మీరు క్యాచీగా ఉండాలని ఏ లిరిక్ పెడితే ఆ లిరిక్ పెడతారా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు అనమాట. మరి ఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. దాని రియాక్షన్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టయితే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పైకి బాగుందని చెప్పుకుంటున్నారు కానీ లోపలైతే పాట కొంచెం తేడాగానే ఉంది. సో ఏదో వెంకటేష్ గారు చేశారు కదా గోదావరి గట్టు సాంగ్, అలాగే మనకే కావాలి, అలాంటి సాంగే పెట్టించాలని చిరంజీవి గారు అడిగి మరీ పెట్టించుకున్నట్టుంది. సో అసలు ఆ సాంగ్ ఏమన్నా బాగుందా, ఆ లొకేషన్ కానీ ఏమన్నా ఇంట్లో కూడా గ్రాఫిక్స్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ సైతం కూడా తిరిగి సినిమా మేకర్స్ని అయితే తిట్టిపోస్తున్నారు అనమాట. సో మరి సాంగ్ కొంతమందికి అయితే నచ్చింది, కొంతమంది రీల్స్ కూడా చేస్తున్నారు అనమాట ఆల్రెడీ. సో మరి కొంతమందికి అయితే నచ్చలేదు. ఎందుకంటే ఒక సాంగ్ వచ్చినప్పుడు అది ఏ హీరోదైనా సరే అవతల ఫ్యాన్స్కి నచ్చకుండా ఉంటుంది. మరి ఇక్కడ సొంత ఫ్యాన్స్కి సాంగ్ అయితే నచ్చని పరిస్థితి కనపడుతుంది అనమాట. మరి ఇదేం పాట అంటూ రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్లో సాంగ్ అయితే పెట్టి ఇట్లా ఇదేం పాటరా అని చెప్పి మొత్తం అనిల్ రావుపూడి గారిని, మ్యూజిక్ డైరెక్టర్ గారిని అందరినీ కూడా వేసుకుంటున్నారు అనమాట ఫ్యాన్స్ అంతా. సో మరి సాంగ్స్ అన్నీ ఇలాగే ఉంటాయా? ఇలాగే ఉంటే కనుక కష్టం. సో వేరే జానర్లోకి వెళ్ళిపోండి, ఇలాంటి సాంగ్ ఇది ఒక్కటి చాలు, మళ్ళీ ఇలాంటివి పెట్టి విసిగించొద్దు అని చెప్పి చాలామంది సజెషన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. మరి కొంతమంది అయితే అనిల్ రావుపూడి గారికి మేము ఇలా చూడాలనుకుంటున్నాం బాస్ని, థ్యాంక్ యూ అని చెప్పి మా ఫ్యామిలీ సాంగ్ లాగా అనిపిస్తుంది, ఇక నుంచి స్టేట్లో ప్రతి ఫ్యామిలీస్ ఈ సాంగ్ని ఎక్కించేసుకుంటారని ఫ్యాన్స్ అయితే కొంతమంది చెప్తున్నారు. మరి ఓవరాల్గా మనశంకర్ ప్రసాద్ గారి నుంచి మీసాల పిల్ల సాంగ్ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.